చాలా అద్భుతంగా చేశారండి వరలక్ష్మి గారు. నేను చాలా కాలం తర్వాత చాలా డిఫరెంట్ ఫిలిం టిల్ లాస్ట్ షాట్ వరకు ఆ థ్రిల్, సస్పెన్స్ అండ్ జస్టిస్ గురించి చేసిన పోరాటంలో వరలక్ష్మి గారు అలాగే ప్రకాష్ రాజ్ గారు ఎక్స్ట్రాడినరీ అండి. రావు రమేష్ గారు వీళ్ళందరూ అంటే చాలా మంచి జెన్యూన్ ఫిలిం చూశాను అన్న ఫీలింగ్ వచ్చిందండి. ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ ద ఫిలిం. ఆల్ ద బెస్ట్. బాగుందండి. వరా షీస్ డన్ అన్ అమేజింగ్ యాక్టింగ్. అంటే మన దేశంలో ఎన్నో ఇలాంటివి జరుగుతున్నాయి. సో దానికి తగ్గట్టుగా మూవీ చేయడం అన్నది ఇట్స్ వెరీ గ్రేట్ ఫిలిం. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ తను ఐ థింక్ ఐవ్ సీన్ హర్ ప్లేస్ చాలా మూవీస్లో చూశాను. బట్ ఈ మూవీ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ తను ఏం చెప్పాలనుకుందో అండ్ ఆల్సో జస్టిస్ రావాలి అని అలా మూవీ తీశారు. చాలా బాగా చేసింది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ హర్. షీస్ డన్ అన్ అమేజింగ్ యాక్టింగ్. ఎస్ సరస్వతి వరలక్ష్మి గారు యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా డెఫినెట్గా ఫస్ట్ హాఫ్ అంతా మీరు నంబర్ ఆఫ్ ట్విస్ట్స్ ఉంటాయి అండ్ గెస్ చేయలేరు. అండ్ సినిమా లెఫ్ట్ వెళ్తుంది అనుకుంటే రైట్ వెళ్తుంది. బట్ ఒక మెసేజ్తో కూడిన ఒక సినిమాని ఒక థ్రిల్లర్గా ప్రజెంట్ చేయడం అనేది డెఫినెట్గా ఒక చాలా మంచి థాట్ అండ్ ఇంట్రెస్ట్తో పాటు ఒక చాలా అద్భుతమైన మెసేజ్ కూడా ఉంటుంది. సో తన యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా చేశారు అండ్ ఐ థింక్ దట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో హ్యాట్స్ ఆఫ్. మంచి సినిమా తీశారు, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారు అండ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో థియేటర్స్లోకి వెళ్ళి చూడండి సినిమాని. డెఫినెట్గా గ్రిప్పింగ్ థ్రిల్లర్. హలో ఆల్. ఇవాళ ప్రతిసారి మనం ఇంతకు మునుపు వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేసిన సినిమాలన్నింటినీ ఆవిడ యాక్టింగ్ గురించి మనం చాలా ఎక్కువగా అభినందిస్తుంటాం. కానీ ఈ రోజున ఆవిడ డైరెక్టోరియల్ టాలెంట్ గురించి అభినందించాల్సిన సమయం. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ సినిమాని బ్రిలియంట్గా చేస్తారు. ఒక్క ఫ్రేమ్ వేస్ట్ లేకుండా ఎక్కడ స్టే చేయాలి, క్రాఫ్ట్ని చాలా బ్రిలియంట్గా హ్యాండిల్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు హ్యాస్ డైరెక్టెడ్ శరత్ కుమార్ గారు మరి ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ హ్యాస్ డైరెక్టెడ్ దిస్ ఫిలిం. ఈవిడ ఈ సినిమా డైరెక్ట్ చేయకపోయి ఉంటే మంచి యాక్టర్గానే మిగిలిపోయి ఉండేవారు. ఈవిడ ఈ సినిమా డైరెక్ట్ చేయడం, we all found a great director in Telugu cinema. I wish she makes more films. ఒక్క ఫ్రేమ్ ఎక్కడ వేస్ట్ లేకుండా ఎక్కడ స్టే ఇవ్వాలో అక్కడ ఎక్కడ యాక్టర్ని తీసుకురావాలో ఎంత బ్రిలియన్స్. ఇట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ విత్ దిస్ ఫిలిం అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ స్క్రీన్ అండ్ ఎంకరేజ్ సచ్ అ గ్రేట్ టాలెంట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే సరస్వతి మూవీ చూడడం జరిగింది అండ్ ఐఎమ్ extremely proud of వరు. ఒక్క సెంటెన్స్ నాకు చాలా బాగా మైండ్లో ఉండిపోయింది. పుట్టినప్పటి నుంచి ఆడపిల్లని అది ఇది అని ఆ రెగ్యులర్ డైలాగ్ అనిపించిన ఒక డైలాగ్ ఏదైతే ఉందో, జాగ్రత్త జాగ్రత్త అని బెదిరిస్తారు. దట్స్ ద రైట్ వర్డ్. సో ఇట్స్ అ సెంటెన్స్ ఇన్ ఆల్. I'm extremely proud of this film and I'm so glad that I got to watch it today with the producer, director and actor Varalakshmi Sharath Kumar. My hearty congratulations to Pooja Sharath Kumar and also Varalakshmi Sharath Kumar. I'm extremely proud of these girls and I'm so happy that such content has come. Chala ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇది. దయచేసి అందరూ తప్పకుండా చూడండి. యూ జస్ట్ కమ్ టు ద థియేటర్, ఇట్ విల్ గ్రో ఆన్ యూ స్లోలీ. సో ప్లీజ్ డూ వాచ్ సరస్వతి ఇన్ థియేటర్స్ నియర్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ సరస్వతి మూవీ చూడడానికి వచ్చాను నేను. నాకు ఇద్దరు కూతుర్లు, వారు కూడా అలాగే. అంటే ఈ సినిమా చాలా బాగుంది, గొప్పగా ఉంది, లేకపోతే బాగా డైరెక్ట్ చేసేసారు, లేకపోతే స్క్రీన్ ఇవన్నీ మాట్లాడే కంటే దీంట్లో ఏం మాట్లాడాలనిపించిందంటే, నాకు ఒక మూవీ డైరెక్ట్ చేయాలని ఒక థాట్ రావడం యాజ్ అ లేడీ అండ్ ఈ కథని చూస్ చేసుకోవాలనిపించుకోవడం. అంటే ఆల్వేస్ తను షీ స్టాండ్స్ డిఫరెంట్. తన లైఫ్లోనే నేను ఐ బీన్ ఫాలోయింగ్ హర్. ఒక అంటే సమ్మర్లో బర్డ్స్కి నీళ్లు తాగడానికి ఉండదు, అన్ని ఇళ్ళల్లో బయట నీళ్లు పెట్టాలని తను ఒక మూమెంట్ తీసుకొచ్చింది లాంగ్ టైం బ్యాక్.
అండ్ ఎప్పుడన్నా ఆడవాళ్ళకి ఏదైనా జరిగింది, లేకపోతే ఎవరైనా యాక్ట్రెసెస్ గురించి ఎవరైనా అబ్యూజివ్గా మాట్లాడారు, లేకపోతే క్యాస్టింగ్ కౌచ్ ఏది అన్నా కూడా వాట్ ఎవర్ షీ టాక్స్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. అండ్ ఈ సినిమా కూడా అంత సెన్సిబుల్ మూవీ యూ హ్యావ్ డన్ వారు. అండ్ ఎవ్రీ టైం నేను మార్నింగ్ లేచి ఐ విల్ బి వెరీ స్కేర్డ్ టు ఓపెన్ ద పేపర్, ఎందుకంటే ఏదో ఒకటి చదువుతాం ఇట్లాగా. 6 ఏళ్ల పిల్లని రేప్ చేశారు, 4 ఏళ్ల పాపని రేప్ చేశారు, లేకపోతే 60 ఏళ్ల బామ్మని రేప్ చేశారు. అసలు కోర్టులో తను అడిగింది చాలా కరెక్ట్ అనమాట. ఒక యానిమల్కు ఉన్న మర్యాద కూడా లేదు ఆడదానికి అన్నది సో ట్రూ. ఒక నెమలిని చంపితే నాన్ బెయిలబుల్ ఎఫెన్స్ అంటారు, ఒక టైగర్ని చంపితే నాన్ బెయిలబుల్ ఎఫెన్స్. వాటిని ఎలా కాపాడాలి, ఎలా చూసుకోవాలి, వాళ్ళకి జూలు ఎలా కట్టాలి, దానికి ఎంత స్పెండ్ చేయాలి గవర్నమెంట్ నుంచి అని ఆలోచిస్తున్నాను తప్ప ఎవ్రీ డే ఎవ్రీ మినిట్. నిన్నగాక మొన్న కలకత్తాలో జరిగిన అభయ రేప్ కేసు, ఇప్పటి వరకు దానికి ఒక దిక్కు తీరు ఉందా? అందరము కలిసి ర్యాలీలు చేసాము, క్యాండిల్స్ పెట్టుకొని వెళ్ళాము, ఫోటోల దగ్గర నిలబడ్డాము. ఏం జరిగింది? మొత్తానికంటే రకరకాలుగా మాట్లాడతారు. దీని వెనక పొలిటీషియన్స్ ఉన్నారంటారు, పోలీసులు ఉన్నారంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది. అల్టిమేట్లీ చేస్తున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, తను అంటున్నట్టే ధైర్యంగా తిరుగుతున్నారు కదా. ఇది ఈ సినిమాలో సరస్వతి చేసినట్టు చేయగలుగుతామో లేదో కానీ గవర్నమెంట్ షుడ్ థింక్, పోలీస్ షుడ్ థింక్, సిస్టమ్ షుడ్ థింక్. ఎలాగ సెక్యూరిటీ ఇస్తారు, ఎలాగ సేఫ్టీ ఇస్తారు? లేకపోతే మనతో తిరుగుతున్న మన మగవాళ్ళు ఆలోచించాలా, మనం ఆలోచించాలా, పోలీసులు ఆలోచించాలా, ఎవరు ఆలోచించాలని నాకు చెప్పడం తెలియట్లేదు. కానీ నాకు చాలా బాధ, బీయింగ్ ద మదర్ ఆఫ్ 2 daughters. ఐ ఫెల్ సో నైస్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో ఏముంది, సినిమా బోర్ కొట్టిందా, స్క్రీన్ ప్లే ఏముందండి, చిన్న కథే కదా, దీన్ని ఇంతలా సాగదీశారు, ఇట్లాగా కమెంట్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది సినిమాగా చూడొద్దు, దిస్ ఈజ్ సంథింగ్ ద ట్రూత్. అంటే మనము యాక్సెప్ట్ చేయలేని ఒక నిజం, దయచేసి యాక్సెప్ట్ చేయండి, ఈ సినిమాని చూడండి. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఆడపిల్లలకి ధైర్యం చెప్పండి, ఎలా ఫైట్ చేయాలో నేర్పించండి. అయ్యో నేను ఆడపిల్ల అన్న మాట మటుకు రానివ్వద్దు, నేను రానివ్వలేదు, మీరు రానివ్వద్దు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద ఫిల్మ్. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో నైస్, సో నైస్. థ్యాంక్ యూ మ్యామ్, మీరు వచ్చినందుకు చాలా చాలా ఈ మూవీకి రాజశేఖర్ గారిని, మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నలుగురిమి వద్దామని నేను ఐ వాజ్ థింకింగ్. ఎందుకంటే నేను యాడ్స్ చూసినప్పటి నుంచి, ట్రైలర్ చూసినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. తను కాల్ చేసినప్పుడు మేము చెన్నై వెళ్తూ ఉన్నాం. ఆల్ 4 of us were there అండ్ నలుగురిమి మాట్లాడాము. బట్ నలుగురిమి కలిసి చూడలేకపోయాము. శివాని నేను చూసాం. బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ రాజశేఖర్ గారు అండ్ శివాత్మిక ఆల్సో వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ సంబడి, దిస్ మూవీ యూ షుడ్ వాచ్. అంతగా నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా ఈరోజు చూస్తానండి. అంటే ఏదో ప్రెస్ కోసం మాట్లాడుతున్నానని కాదు, ఇది సినిమా కాదు, ఇది నిజం. ఇది రోజు జరిగే నిజం. మన జీవితంలో కొంతమంది అన్ఫార్చునేట్ విమెన్ జీవితంలో జరిగే నిజం. అన్ఫార్చునేట్ విమెన్ కాదు, బిడ్డలు. సినిమాలో చెప్పినట్టు 6 నెలల నుంచి 65, 75, 85 అది ఆడదిగా ఉంటే చాలు. దారుణం ఏమంటే మనుషులు కాకుండా దాన్ని ఇంకా ఓకే, ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ టాపిక్. బట్ మామూలు కాన్సెప్ట్ కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ ఎన్నుకొని దీన్ని తను సినిమా చేయాలనుకునింది ఇంకా గ్రేట్ అండి. ఒక యాక్టింగ్ కాకుండా ఒక డైరెక్షన్ని కూడా చేసుకొని ఒక సినిమాని నిండుగా, లాస్ట్లో అయితే నాకు గూస్ బంప్స్ వస్తుంది. అట్లాంటి టాపిక్ తను ఈరోజు చెప్పింది చాలా గ్రేట్ అండి. ఇంకొకటి, మేము రోజు ఈ నిజాన్ని చూస్తున్నాము, ఈ దారుణాన్ని చూస్తున్నాము, నాలాంటి ఎన్నో మహిళలు చూస్తున్నారు. కానీ మేమందరూ చెప్పాలనుకునింది తను ఒకటి ధైర్యంగా ఈరోజు చెప్పింది. అది గ్రేట్. మేము చెప్పలేకపోయాము, మాకు ప్లాట్ఫామ్ ఉన్నా మేము చెప్పలేకపోయాము. తను చెప్పింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. నాకు అంత పరిచయం లేదు వారు. మేబీ దిస్ ఇస్ ద సెకండ్ ఆర్ ద థర్డ్ టైమ్ ఐఎమ్ మీటింగ్ హర్. బట్ ఈరోజు తను ఇలాంటి సినిమా చేస్తుంది అనుకుంటూ ఉంటే తను ఇంకా ఎన్నో మంచి సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్లు చెయ్యాలి, చేస్తుంది, చెయ్యగలుగుతుంది. అండ్ షీ విల్ బికమ్ అ బిగ్ సక్సెస్ with the kind of content and concept you have. God bless you, Raja. God bless you. Really proud of you. Really proud of you. Thank you so much. అందరూ చూడండి, ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయండి, చూడండి. ఒక మంచిని చెప్పాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నలుగురు చూసి ఎంకరేజ్ చేసి మనం మంచి అనుకుంటాం, మంచి జరగాలండి. మనం మారుస్తాము. ఇప్పటి నుంచైనా మారని, కాలం మారని, మనుషులు మారని, మంచి జరగని. సిన్సియర్ wish from the bottom of my heart. Thank you so much. No problem, Raja. No problem. Thank you so much. Congratulations, Varalakshmi, for a brilliantly made film.
this subject is always under wraps and nobody wants to speak about it. I'm so glad that you brought it out. అందరి మధ్యలో తీసుకొచ్చినందుకు తనకి హృదయపూర్వక అభినందనలు. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళు ఒక ఫీలింగ్తో యాక్ట్ చేశారు. ప్రతి వాళ్ళకందరికీ నా అభినందనలు. అండ్ విమెన్స్ డే సందర్భంగా ఈ మంత్లోనే ఈ మూవీ రిలీజ్ చేశారు. అండ్ అది చాలా గొప్ప విషయం. అండ్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇది ప్రతి తల్లి తన కొడుకులను పెంచేటప్పుడు ఇవన్నీ చెప్తూ పెంచాలి. ఎందుకంటే రెస్పెక్ట్ అ ఉమెన్ ఇస్ సో ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. అండ్ వరలక్ష్మి ఇంత యంగ్ ఏజ్లో ఇంత అద్భుతమైన సినిమా తీసేందుకు తనకి నా అభినందనలు. ఎందుకంటే చాలా గట్స్ కావాలి ఇలాంటి మూవీ తీసేదానికి. అండ్ ఇట్ విల్ గో ప్లేసెస్. ఆల్ ది బెస్ట్. It's a brilliant, brilliant movie, and what she's portrayed is it's truly, truly amazing. And I'm so glad we came and watched this. Every woman, every man, they should watch this. You know, and all the best. I'm sure she's going to do more and more better roles than. Thank you. No, beautiful. I mean, very well. Just very well. Moved us so much. I know. Very captivating. Beautiful, very well done, and it's a very good social message for everyone. And I hope everybody will watch and realize that how to respect women and all those things. Good luck to you. Very well done, all the actors.